డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ బుధవారం ఏపీఐడిసి కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడం ముఖ్య లక్ష్యమని హైలైట్ చేశారు. కొత్తగా నియమితులైన డైరెక్టర్లను ఆయన అభినందించి సన్మానించిన తరువాత గత ప్రభుత్వ కాలంలో కార్పొరేషన్ నిర్భరంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం మున్ముందుకు వచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి లోకేష్ చొరవతో భారీ రాయితీలు, రుణ సౌకర్యాలు ఇచ్చే పరిశ్రమలు ఆకర్షిస్తున్నాయని తెలిపారు. డేగల ప్రభాకర్ యువతను ఉద్యోగాల కోసం ఎదగవద్దని, ఉద్యోగాలిచ్చే స్థాయికి పరిశ్రమలు స్థాపించమని పిలుపునిచ్చారు. నెక్స్ట్ లోపల లేఅవుట్ కి మీ ఎంత ఎక్స్టెంట్ ఎంత ఉంటే ఒక ఎకరాకి 5 lakhs ఇస్తారు సబ్సిడీ. సో ఇవి రెండు గవర్నమెంట్ పాలసీ. మళ్ళీ చేసి మొత్తం వర్క్ అంతా కూడా అకౌంట్స్ అన్ని క్లియర్ చేశారు కాబట్టి మనం ఏదో వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి సిడ్బీ తోటి సార్ కూడా మాట్లాడి ప్రపోజల్ పెట్టాము. మ్యాక్సిమం